తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 23వ తేదీ నుండి 29వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట మంచి అభివృద్ధి కనిపిస్తుంది. బంధువర్గంలో, స్నేహవర్గంలో మంచి అనుకూలత ఉంటుంది. అయితే పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. చిన్నపాటి ఇబ్బంది ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. వృత్తి వ్యాపారాల విషయంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నా కొంత నిదానంగా సాగుతుంది. వీళ్ళకి అర్ధాష్టం శని ప్రారంభమైంది. అయితే ఒక పనికి 4 సార్లు చేయడం, ఏ పని తలపెట్టినా నిదానంగా సాగడం జరుగుతుంది. కొంత మానసికమైన ఆందోళన ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. బంధువర్గంలో మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు. ఒకప్పుడు ఎంతో సహాయం చేశారు, అందరూ మనవాళ్ళే అనుకుంటారు. వాళ్ళే వెన్నుపోటు పొడిచే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి స్నేహితులు కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, స్థాయికి మించి సహాయం చేయడం చెప్పదగింది కాదు. అలా అని చెప్పి సహాయం చేయకుండా ఉంటారు. కుటుంబ సభ్యులను ఒకరికి ఎడ్యుకేషన్ పరంగా సహాయం చేస్తారు. వాళ్ళ చదువు కోసం అయ్యే ఖర్చుని మీరే భరాయిస్తారు. పిల్లల సంబంధ విషయాల విషయంలో, అలాగే పిల్లల వివాహ సంబంధ విషయాలలో ఒక కొలిక్కి వస్తుంది. సంబంధం చేజారిపోయింది, ఇంక రాదు అనుకున్న సంబంధం మళ్ళీ తిరిగి రావడం, వారే మిమ్మల్ని అడిగి మాకు సంబంధం నచ్చింది, మేము చేసుకుంటూ ఉండడం, అదొక మంచి తరుణంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో స్థిరత్వం అన్నది ఏర్పడదు. ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం ప్రయత్నం చేసుకోవాలి. ఈ రాజకీయాలు మన చేత కాదు, ఈ రాజకీయాలు మనం చేయలేం, సహోద్యోగులు చేసే రాజకీయాల వల్ల ఎంత నష్టపోతున్నాం అనే మనోవేదనకు గురవుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం ప్రారంభిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే తట్టుకుని కొంతకాలం ఉండడం అనేది చెప్పదగిన సూచన. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. డాక్యుమెంటేషన్ విషయంలో ఇబ్బందులున్నా అవి తొలగిపోతాయి. ఇక్కడ ఉద్యోగం చేయలేం, విదేశాలకు ఉద్యోగం చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. దాని తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటి తొలుగుతాయి. రియల్ ఎస్టేట్, చార్టెడ్ అకౌంట్స్, కన్సల్టెన్సీ, స్టడీ సర్కిల్స్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. పై చదువులు చదువుకోవాలనుకున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. ఎందుకంటే ఉన్న ఉద్యోగంలో కానీ విద్యలో కానీ పైకి రావాలంటే ప్రస్తుతం ఉన్న ఈ కోర్సులు మనకు సరిపోవు, ఇంకా ఎదగాలి, ముందుకు వెళ్ళాలనే ఆలోచన విధానం చేస్తారు. దానివల్ల మంచి ఫలితాలు కూడా సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. జీవిత భాగస్వామి అండదండలు మీకు లభిస్తాయి. అయితే మీకు నరదిష్టి అధికంగా ఉంటుంది. ఇటు బంధువర్గంలోనూ స్నేహితుల్లోనూ ఎంత సహాయం చేసినా మీరు ఏమి సహాయం చేయలేదు, మీరే ఎదుగుతున్నారు, అందరికంటే మాకంటే కూడా మీరే బాగా సంపాదించారు అనే ఒక ఏడుపులు ఎక్కువగా ఉంటాయి. మనం ఇంత చేస్తున్నాం, ఇంత సహాయం చేస్తున్నాం అనే కృతజ్ఞత భావం కూడా వారికి ఉండదు. మాకెందుకు చేయరు అనే ధోరణితోటే ఉంటారు వాళ్ళు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎటువంటి చికాకు లేని వాతావరణాన్ని నెలకొల్పుకోండి. ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటే అన్నీ మంచి జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించండి. ఎంతవరకు పఠిస్తే అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ వ్యవహారాన్ని సరే ఆలోచించేటప్పుడు 10 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం. విదేశాలకు వెళ్ళాలి చదువుకునే వాళ్ళకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అక్కడ ఆల్రెడీ ఉంటున్న వాళ్ళకి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంత గడువు కాలం అని చెప్పవచ్చు. చేదాకా వచ్చిన ఉద్యోగాలు చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. ఉన్న ఉద్యోగంలో కూడా
టర్మినేషన్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఇటువంటి వ్యవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగినది. అలాగే ఫార్మర్కి సంబంధించి వ్యవసాయం చేసేవారికి, ఆకుకూరలు పండించేవారికి, కూరగాయలు పండించేవారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది వీరికి. ముఖ్యంగా హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి, స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసేవారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, కుదిరితే ప్రతిరోజు కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగినది. అలాగే శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి ఆరవలి కుంకుమతోటి అష్టోత్తరంతో పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.